న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రవలి. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పలు మేజర్ డ్రైన్లను, పంట కాలువలను పరిశీలించారు. బోండాడ, వెంకయ్య, వయ్యూరు, మురుగు డ్రైన్లను పరిశీలించి వాటిలో పెరిగిపోయిన తూడు, గుర్రపు డెక్క, చెత్త, మెరకను తక్షణమే తొలగించాలని అధికారులకు సూచించారు. అలాగే పలు పంట కాలువలపై ఉన్న లాకులను పరిశీలించి శిథిలావస్థలో ఉన్న లాకులను వెంటనే మరమ్మతులు వేయించాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా రైతులు మంచి సహాయ నిధిని ఏర్పాటు చేశామని, ఈ నిధికి అపూర్వ స్పందన లభించిందని ఆయన పేర్కొన్నారు. ఈ మొత్తంలో సుమారు దశాబ్దన్నర కాలం పాటు అభివృద్ధికి నోచుకొని పంట కాలువలను, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తానని రఘురామకృష్ణంరాజు వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిగా నాగరాజు, రైతు నాయకులు మంతెన నరసింహరాజు, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. అప్ టు ఊనికిల్ దగ్గర కట్టవారి బలం ఉంది చూడండి సార్, అక్కడ దాకా ఉంది. అక్కడ కట్టవారి బలం దగ్గర వాటర్ ప్లానింగ్ అయిపోతుంది. కలెక్టర్ గారు ప్రొసీడింగ్ రాగానే నమస్కారం. సార్ 25,000 డొనేట్ చేసిన ఫోటోలు పెడతాను, కవర్ చేయండి. సరిపడే కదా, అక్కడి నుంచి ఇలా వెనక్కి వచ్చేసి కోపెల్ల డ్రైన్ ఆక్వా రంగానికి అది డ్రైన్ కాదు, అది మెయిన్ కెనాల్ లాంటిది. సో దీని మీద ఆధారపడి ఎన్నో వేల ఎకరాల ఆక్వా ఫార్మర్స్, చేపలు కావచ్చు, రొయ్యలు కావచ్చు, అందరూ డిపెండ్ అయి ఉన్నారు. సో దాని పరిస్థితి ఇప్పుడు ఇక్కడ చూసాం. రేపు ఎల్లుండిలోగా ఆ పంట కూడా వస్తుంది. ఈ పనులు మొదలుపెట్టి యుద్ధ ప్రాతిపదిక మీద ఊహించిన దానికన్నా కూడా రైతుల దగ్గర నుంచి చాలా మంచి స్పందన, మన పను మనం చేసుకోవాలి అని ఒక ఏదైతే ఆలోచన నేను ప్రజల ముందు ఉంచడం జరిగిందో చాలా అద్భుతమైన స్పందన వచ్చింది. తప్పకుండా ఎప్పుడో 2009లో ఒకసారి ఈ బొండాడ ఈ డ్రైన్ దీని మీద పనులు జరిగినాయని చెప్పారు. సో మళ్ళీ కనీసం ఇంకొక 4-5 సంవత్సరాల వరకు ఇబ్బంది లేకుండా ఉండేలాగా ఇప్పుడు పనులన్నీ చేపడుతున్నాం. సో కలెక్టర్ గారు ఫార్మల్ అప్రూవల్ ఉంది, బహుశా రేపు వచ్చేయచ్చు. వచ్చిన వెంటనే సేమ్ డే అంతా ఎక్విప్మెంట్ మొబిలైజేషన్ అంతా అయిపోయింది. సేమ్ డే మొదలుపెట్టి ఇలాగే ఇంకా చాలా చోట్ల కొంతమంది రైతులే ఆల్రెడీ కూడా కొద్ది రోజుల ముందే ప్రారంభించడం జరిగింది. అక్కడ మన ఈ జోలపాలెం, కలవపూడి ఆ ప్రాంతాల్లో అక్కడ రైతులు నరసింహరాజు గారి నాయకత్వంలో ఆల్రెడీ వాళ్ళు కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పి వాళ్ళు కొంచెం ఎక్కువ కూడా మనం అనుకున్న 1000 రూపాయలు కాకుండా ఎక్కువ కూడా కంట్రిబ్యూట్ చేసుకుని కూడా ఆ పనులు చేయటం జరుగుతుంది. సో కాబట్టి ఇది ప్రజల కోసం ప్రజలే చేసుకుంటున్నది. మా నాయకులు ఏంటంటే మేము ఒక అప్రూవల్స్ రావడానికి కానీ ఇనీషియల్గా వాళ్ళకి చెప్పి ప్రోత్సహించటం, ఇటువంటివన్నీ కొంత మా స్నేహితుల దగ్గర నుంచి కూడా, ఇక్కడ రైతులు కాకపోయినప్పటికీ కూడా స్నేహితుల దగ్గర నుంచి కూడా కొంత ఫండ్ కలెక్ట్ చేసి, అంటే ఏం లేదు వీళ్ళని మోటివేషన్, మన కోసం ఎవడో బయట వాడు ఇవ్వటమేంట్రా, మనకు మనమే చేసుకుంటామని ఒక మోటివేషన్ గురించి అనుకున్న దానికన్నా ఆ మోటివేషన్ బాగుంది. కాబట్టి ఇక్కడ ప్రజలు వీరి సహకారంతోనే పెద్ద రైతులు ఉన్నారంటే 1000 రూపాయలు కాకుండా 3000, 4000 కూడా వాళ్ళకున్న యాక్రేజ్ కన్నా ఎక్కువ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా అందరి సహకారంతో అద్భుతంగా ఈ ప్రోగ్రాము ముందుకెళ్తుంది. ఇంకా పక్క నియోజకవర్గంలో కూడా
అంటే గణపురం నుంచి మనకి వస్తుంది కాబట్టి మెయిన్ పంట కాలంలో అక్కడ కొన్ని బాటిల్ నెక్స్ ఉన్నాయి. ఆ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి అక్కడ ఈ కెనాల్ వరకు మన మెయిన్ పంట కాలం వరకు అక్కడ బాటిల్ నెక్ కూడా అడ్రస్ చేయగలిగితే ఇంకా ఏ ప్రాబ్లము ఉండదు. సో మీ మీడియా కూడా అందరినీ కూడా మోటివేట్ చేయండి. తర్వాత ఎవరైతే ఎక్కువగా కంట్రిబ్యూట్ చేశారో కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళందరితోటి సబ్ పెట్టుకుందాం. ఒక 2 నెలల తర్వాత ఎక్కువగా కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళకి మనం సన్మానం కూడా చేద్దాం. మీరందరూ కూడా సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఎవరో కొంతమంది రైతుల దగ్గర తీసుకుంటాం కరెక్ట్ కాదని ఎవరో ఒకళ్ళిద్దరు అన్నారు. కాదని మాకు తెలీదా? మరి ఏం చేస్తాం? డబ్బులు లేనప్పుడు. పాత ప్రభుత్వంలో పార కూడా తీలా, ఓ పైసా ఇవ్వలేదు. ఇవ్వకపోగా మొత్తం అంతా గుల్ల చేసి వెళ్ళిపోయారు. నిధులు లేవు. మా వ్యవసాయం పోగొట్టుకుంటామా? మాకు మేము సాయం చేసుకుని మా పని మేము చేసుకుంటామా? మా పని మేము చేసుకుంటాం కూడా న్యాయం కాదన్నట్టుగా కొన్ని సంస్థలు మాట్లాడుతున్నాయి. అది కరెక్ట్ కాదు. నా ఇల్లు నేను ఊడ్చుకుంటే నువ్వు ఊడ్చుకోకూడదు, ప్రభుత్వం ఇవ్వడవాలన్నట్టుగా మరి కొందరు నాయకులు మాట్లాడతాం. మరి మంచి నాయకులే అలా మాట్లాడటం కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ ఇది ప్రజల కోసం, ప్రజలు వాళ్ళంతటి వాళ్ళు చేసుకుంటున్న సోషల్ రెస్పాన్సిబిలిటీతో చేసుకుంటున్న కార్యక్రమం. మా బాగు కోసం మేము చేసుకుంటున్నాం. సో కొంతమంది అలా మాట్లాడతాం అనేది అది ఏమో నాకైతే అంత సంస్కారం కాదేమో అనిపించింది. చూద్దాం. వాళ్ళ మనసులు కూడా మీ మీడియా కథనాల ద్వారా మారాలని కోరుకుంటాం.